ఈ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన ముఖ్యమైన వివాదాల్లో మంచు ఫ్యామిలీ కుటుంబ వ్యవహారం ఒక విషయం మనకందరికీ తెలిసిందే. మంచు కుటుంబంలో ఆస్తి తగాదాల గురించి ఇటీవలే చాలా రకాల న్యూస్ వైరల్ అవుతోంది. వీడియోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఏకగా సీనియర్ హీరో మంచు మోహన్ బాబు గారు కూడా టీవీ9 జర్నలిస్టుపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఆయన ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వ్యవహారంలో పోలీసులు జర్నలిస్టులు తీవ్రంగా పరిగణించి మోహన్ బాబుపై తీవ్ర చర్యలకు సిద్ధమైన విషయం మనకందరికీ తెలిసిందే. ఇప్పటికే కేసు నమోదై న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కూడా లభించలేదన్న విషయం తెలిసిందే. అరెస్టు తప్పదని భావించిన మంచు మోహన్ బాబు గారు ఎటకేలకు బాధిత జర్నలిస్టును కలిగి క్షమాపణలు కోరిన విషయం విదితమే. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రి చేరుకుని జర్నలిస్టు లోకానికి ఆయన క్షమాపణలు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును మోహన్ బాబు గారు పరామర్శించారు. తన వల్లే తప్పిదం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులను క్షమాపణలు చెప్పాడు సీనియర్ హీరో మోహన్ బాబు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారితో మోహన్ బాబు గారు భేటీ కానున్నారట. ఈ వివాదాల్లో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తీసుకుని ఉన్నారట మోహన్ బాబు గారు. ఈ భేటీ ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.